పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన సంతాపాన్ని వెలుబుచ్చుతా ఉన్నాం. పాపం ఆయన భార్య జీవితమంతా కూడా చెట్ల పెంపకం కోసం, అడవుల పెంపకం కోసం ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయన ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చెట్టును కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసిండ్రు. ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం తెప్పినట్టున్నది. చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులను పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుండ్రు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం చెప్పినట్టున్నది. నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 150 ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు. ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, నీకు హైకోర్టు మొట్టికాయలేసింది. కేంద్రంకి వెళ్ళి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలా మంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి పడ్డది. ఇవాళ చాలా మంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు, నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది, వాళ్ళు జైళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎవరి పుణ్యం? రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల, తప్పుడు పనుల వల్ల, ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు. ఇవాళ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు. వారి కుటుంబానికి, వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, నిజంగా రామయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి, పెట్టిన మొక్కలను కాపాడండి. అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు. చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడుతాయి. మంచి వర్షాలు పడాలన్నా, వడగళ్ల వానలు పడకూడదన్నా, మరి ఉష్ణోగ్రత కంట్రోల్ కావాలన్నా, భూసారాన్ని కాపాడాలన్నా చెట్టు మానవ మనుగడకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కూడా ఈ చెట్ల పెంపకంలో రామయ్య గారిని ఆదర్శంగా తీసుకుందాం, రామయ్య గారి బాటలో నడుద్దాం.